ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ 2026వ సంవత్సరం జనవరి 2వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఎలా ఉంటాయి? ఈరోజు మధ్యాహ్నం లోపు మీరు ఒక నిజాన్ని తెలుసుకుంటారు. అది ఏంటి? ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తుంటారు. అలాగే వీరు కార్యదీక్షత, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలంకరణగా అందంగా కనిపించడం కోసం అలంకరించుకుంటూ ఉంటారు. ఇక వీరు అనేది కన్యా రాశి వారికి మానసికంగా చాలా ప్రత్యేకమైన రోజు. మీలోని ఆలోచనలను లోతుగా మీ మనసు చుట్టూ తిరిగే సందేశాలను ఈరోజు తొలగించే అవకాశం ఉంది. విశ్వం మీకు ఒక నిజాన్ని తెలియజేయడానికి సిద్ధంగా ఉంది. అది మీ జీవితానికి కొత్త దిశను చూపిస్తుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక సమాధానం ఈరోజు మధ్యాహ్నంలోపు మీకు దొరుకుతుంది. ఆ నిజం చిన్నదైనా అది మీ నిర్ణయాలను మార్చగల శక్తిని కలిగి ఉంటుంది. ఉదయం మొదటి గంటలోనే మీలో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు మీలోని ఆత్మ ఆత్మధనాన్ని ఆపి, నా జీవితం ఎటు వెళ్తుంది అనే ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుతున్నట్లుగా ఉంటారు. ఈ సమయంలో దేవుణ్ణి నమ్మకం మీలో పెరుగుతుంది. ఒక చిన్న పూజ లేదా దీపం వెలిగించడం మీకు చక్కటి మానసిక శాంతినిస్తుంది. కుటుంబ సభ్యులతో మీరు పంచుకునే సన్నిహిత్యం కూడా ఉదయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈరోజు అత్యంత ముఖ్యమైన సమయం. మధ్యాహ్నం మీరు చాలా కాలంగా అనుమానం పడుతున్న ఒక విషయం ఈ సమయంలో బయటపడుతుంది. అది మీ స్నేహితుని గురించి కావచ్చు, పనిలో జరుగుతున్న ఏదో పరిస్థితి గురించి కావచ్చు, లేదా మీ హృదయానికి సంబంధించిన ఒక రహస్యం కూడా కావచ్చు. ఈ నిజం మొదట్లో మిమ్మల్ని కొంత ఆశ్చర్యపరుస్తుంది, కానీ అదే సమయంలో మీరు స్పష్టతను పొందుకుంటారు. ఇంతకాలం నాకు ఎందుకు అయోమయం వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఈ సంఘటన మీలో ఆలోచనలను మారుస్తుంది. మీరు కొత్త పథంలో నడవడానికి సిద్ధమవుతారు. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ రోజు జాగ్రత్తగా ఉండవలసిన రోజు. మీ సహచరులు ఎవరో ఒకరు మీ గురించి చెప్పిన మాటలు మీకు చెవిన పడవచ్చు, కానీ దాని ప్రతిస్పందనగా కాకుండా పాఠంగా తీసుకోండి. ఈ సత్యం మీకు వృత్తిలో మరింత జాగ్రత్తగా ఉండటానికి ప్రేరణ అవుతుంది. వ్యాపారంలో ఉన్నవారు ఒక కొత్త ఒప్పందం గురించి తెలుసుకోవచ్చు, కానీ ఆ ఒప్పందం వెనుక ఉన్న నిజాలను ముందుగా తెలుసుకోండి. అలా చేయగలిగితే భవిష్యత్తులో లాభాలు ఖాయం. ప్రేమలో ఉన్న కన్యా రాశి వారికి ఈరోజు చాలా కీలకం. మీ భాగస్వామి మనస్సులో ఏముందో మీరు ఈరోజు స్పష్టంగా గ్రహించగలుగుతారు.
ఒక చిన్న మాట, ఒక చిన్న మహాభావం ఇవి మీకు నిజాన్ని చెబుతాయి. ఎవరో మీకు దూరం అవుతున్నట్లుగా అనిపిస్తే ఆ భావన నిర్లక్ష్యం చెయ్యకండి. నిజాన్ని తెలుసుకోవడం బాధగా ఉన్నా అది మీకు సత్యమైన శాంతిని ఇస్తుంది. వివాహితులకు ఈరోజు సతీమణి లేదా భర్తతో ఓపెన్ రచ్చ జరగవచ్చు. చాలా కాలంగా మనసులో ఉన్న విషయాలను బయటకు రావడం వల్ల మీ మధ్య ఆత్మీయత కూడా పెరుగుతుంది. డబ్బు విషయంలో ఈరోజు సాధారణ స్థితి ఉంటుంది. ఆదాయం వస్తుంది, కానీ ఖర్చు కూడా ఉంటుంది. మీరు ముందుగానే ప్లాన్ చేసుకోకపోతే మధ్యాహ్నం తర్వాత చిన్న ఆర్థిక ఒత్తిడి కలగవచ్చు. ముఖ్యంగా ఎవరైనా డబ్బు అడిగితే వెంటనే ఇవ్వకుండా పరిశీలించండి. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి మీకు ఒక నిజం ఈరోజు మీకు తెలిసే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈరోజు మితాహారం చాలా అవసరం. తినే ఆహారంలో ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండకూడదు. తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు ఉదయం లేదా మధ్యాహ్నం కనిపించవచ్చు. మీ మనస్సు నిజం తెలుసుకున్న తర్వాత శాంతిస్తుంది. దీంతో రాత్రి మీరు సేద తీరుతారు. యోగా లేదా లోతైన శ్వాస అభ్యాసం చేయటం మీకు చాలా ఉపశమనమని ఇస్తుంది. సాయంత్రం సమయానికి మీరు ఎంతో తేలికను అనుభవిస్తారు. మధ్యాహ్నం తెలిసిన నిజం వల్ల మొదట కొంత కలత కలిగిన ఇప్పుడు మీరు ఆ సత్యాన్ని అంగీకరించి దాన్ని మీ జీవితంలో కొత్త దిశగా మార్చుకుంటారు. కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులతో సమయం గడపడం ఈరోజు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీ యొక్క స్నేహితుడు యొక్క మాట కానీ లేదా అనుకునే కాల్ కానీ మూడ్ని మార్చేస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఈరోజు మీలో ఉన్న ఆధ్యాత్మికత శక్తి మిమ్మల్ని గమ్యానికి నడిపిస్తుంది. విశ్వం మీతో మాట్లాడే రోజు ఇది. మీరు ఏ నిజం తెలుసుకున్న దాని వెనుక ఉన్న కారణం మాత్రం దైవపరమైంది. కాబట్టి దీన్ని కోపంగా కాకుండా కృతజ్ఞతగా స్వీకరించడం. సాయంత్రం సమయంలో దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తే మీ మనస్సుకు మరింత శాంతి లభిస్తుంది. ఈరోజు శుభ రంగు వచ్చేసి నీలం, శుభ అంకె వచ్చేసి 8, శుభ దిశ ఉత్తరం, శుభ మంత్రం ఓం శాంతి. ఓం పాత పుస్తకాలు, దుస్తులు అవసరమైన వారికి దానం చెయ్యండి. శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలని. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.